హలో స్టూడెంట్స్. సో నేను ఇమ్యూనిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం, రైట్? సో ఇమ్యూనాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఇమ్యూనిటీ అంటే ఏంటి? రోగ నిరోధక శక్తి. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం ఇంట్రొడక్షన్ చూసాము. సో నౌ విల్ స్టార్ట్ విత్ ద టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. సో 2 types of immunity are present: innate immunity, adaptive immunity. So as I already said, innate అంటే ఏంటి? న్యాచురల్ ఆర్ నేటివ్ ఇమ్యూనిటీ. ఓకే, సో బాడీలో పుట్టుకతోనే ఉంటుంది మనకి రోగనిరోధక శక్తి అనేది. పుట్టుకతోనే ఉంటే దాన్ని మనం ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. అందుకే దీనికి న్యాచురల్ ఆర్ నేటివ్ ఇమ్యూనిటీ అని కూడా పేరు. ఇది ఒక టైప్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం. ఓకే, మనని మనం రక్షించుకోవడానికి ఇది ఒక మెకానిజం అనమాట, ఇన్నెట్ ఇమ్యూనిటీ అనేది. సో పుట్టుకతోనే ఉంటుంది, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకముందే మనకి ఈ ఇమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని నాన్ స్పెసిఫిక్ టు మైక్రోబ్స్ అని చెప్పాను, రైట్? సో మనకి డిఫరెంట్ వేస్లో ఇన్నెట్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఫస్ట్ ఎపిథీలియల్ టిష్యూస్ వచ్చేసి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా పనిచేస్తాయి. నేను చెప్పాను ఎపిథీలియల్ టిష్యూస్ అంటే ఏంటి? స్కిన్ రావచ్చు. స్కిన్ ఇస్ ద మెయిన్ బ్యారియర్. ఓకే, సో ఫస్ట్ మనని రక్షించడానికి మన శరీరాన్ని ఆవరించినటువంటి త్వచం ఏంటి? స్కిన్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ అవర్ బాడీ అండ్ ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అందుకే దీన్ని ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటారు. నెక్స్ట్ కమ్స్ సలైవా. సో ఆ లాలాజలం, మన నోట్లో ఉన్నటువంటి లాలాజలం, కంటిలో నుంచి వచ్చేటువంటి కంటి నీరు, మనం ఏడ్చినప్పుడు కానీ నవ్వినప్పుడు కానీ కంటిలో నుంచి నీరు వస్తుంది. లేదా దుమ్ము పడినప్పుడు కూడా డస్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా థింగ్స్ వచ్చినప్పుడు కళ్ళలో నుంచి వాటర్ రావడం జరుగుతుంది. సో ఆ కంటి నీళ్ళల్లో కూడా మనకి సలైవాలో అలాగే కంటి నీరులో మనకి లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఇవి రెండు కూడా, ఈ లైసోజైమ్ ఎంజైమ్ అనేది జనరల్గా బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట. ఓకే, సో చూడండి, ఎక్కడ చూడు మన బాడీ ప్రొటెక్టివ్గా ఉంది, చాలా వెల్ డెవలప్డ్ అనమాట. ఒకవేళ బై మిస్టేక్ ఈ అవుటర్ సర్ఫేస్ నుంచి దాటుకొని లోపలికి వెళ్ళింది అనుకోండి, బాడీ లోపలికి వెళ్ళింది అనుకోండి, స్టమక్ లోపల మనకి హెచ్సిఎల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టైం. సో ఆ హెచ్సిఎల్ నుండి కూడా మనకి మన బాడీ రక్షణ కల్పిస్తూ ఉంటుంది అనమాట. మన బాడీని రక్షించుకుంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లైనింగ్స్ ఆఫ్ బాడీ. ఎపిథెలియల్ టిష్యూ అంటే ఏంటి? లైనింగ్స్ ఆఫ్ బాడీ. ఆల్ ద ఆర్గాన్స్ అండ్ ద బాడీ ఈజ్ కవర్డ్ బై ఎపిథీలియల్ టిష్యూ. ఎపిథీలియల్ లైనింగ్ ద్వారా లైన్ అయ్యి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కమ్స్ మ్యూకస్. శ్లేష్మం అంటాం కదా. సో అవయవాలన్నీ కూడా మ్యూకస్ ద్వారా లైన్ అయి ఉన్నాయి. సో రెస్పిరేటరీ ట్రాక్, ఓకే, శ్వాసనాళము మరియు అలాగే జీర్ణనాళము, అలాగే యూరినోజెనిటల్ ట్రాక్, ఓకే, అంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఎపిథీలియల్ టిష్యూస్లో లైన్ అయి ఉన్నాయి. సో రెస్పిరేటరీ ట్రాక్ చూసుకున్నట్లయితే సూడో స్ట్రాటిఫైడ్ సిలేటెడ్ ఎపిథీలియం, కాలమ్నార్ ఎపిథీలియం ద్వారా లైన్ అయి ఉంది. సో దానికి ఉన్నటువంటి మ్యూకస్ సెక్రేటింగ్ సెల్స్, అందులో ఉన్నటువంటి మ్యూకస్ శ్లేష్మాన్ని విడుదల చేసేటువంటి కణాలు చంపేస్తాయి అన్నమాట. ఏవైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అవుతాయి బై మిస్టేక్, బ్యాక్టీరియా కానీ లేకపోతే ఏదైనా ఇతర మైక్రో ఆర్గానిజం. ఈ మైక్రో ఆర్గానిజం ఏదైతే బయట నుంచి ఎంటర్ అవుతుందో దాన్ని ప్యాథోజన్ అనొచ్చు, యాంటీజన్ అనొచ్చు. ఓకే, సో ప్యాథోజన్ అన్న, యాంటీజన్ అన్న, ఈ బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ అన్న కూడా ఇన్ఫెక్షన్ని కలగజేస్తాయి కాబట్టి వీటిని మనం యాంటీజన్ అని పిలవచ్చు. ఓకే, సో నేను యాంటీజన్ అన్నా, ప్యాథోజన్ అన్నా, బ్యాక్టీరియా, వైరస్ అన్నా కూడా అన్నీ ఈ ఇమ్యూనిటీకి వచ్చేసరికి సేమ్, ఎందుకంటే ఇవన్నీ కూడా వ్యాధి కలిగించేటువంటి జీవులు అనమాట. ఓకే, నెక్స్ట్ మ్యూకస్ లైనింగ్, రెస్పిరేటరీ ట్రాక్. సో శ్వాసనాళానికి ఆవరించి ఉన్నటువంటి సూడో స్ట్రాటిఫైడ్ సిలేటెడ్ ఎపిథీలియం, కాలమ్నార్ ఎపిథీలియం ద్వారా ఈ రెస్పిరేటరీ ట్రాక్ అంతా కూడా రక్షించబడుతుంది అనమాట. నెక్స్ట్ కమ్స్ డైజెస్టివ్ సిస్టమ్. సో డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసి సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియంతో లైన్ చేయబడుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ డైజెస్టివ్ ట్రాక్లోకి ఏవైనా యాంటీజెన్స్ ఎంటర్ అవుతాయి, ఇది మ్యూకస్ని సెక్రేట్ చేసి చంపేస్తుంది. ఓకే, నెక్స్ట్ యూరినోజెనిటల్ ట్రాక్. సో యూరినోజెనిటల్ ట్రాక్లో మనకి ట్రాన్సిషనల్ ఎపిథీలియం ఆర్ యూరోథీలియం అంటాం. సో ఈ ట్రాన్సిషనల్ ఎపిథీలియం ఆర్ యూరోథీలియం అనేది ఏం చేస్తుంది? యూరినో అంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్, జెనిటల్ అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్. ఈ రెండింటిని లైన్ చేస్తున్నటువంటి ట్రాన్సిషనల్ ఎపిథీలియం అనేది ఆ సిస్టమ్స్ని కాపాడడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, స్కిన్ వచ్చేసి స్ట్రాటిఫైడ్ స్క్వామస్ కెరటనైజ్డ్ ఎపిథీలియంతో లైన్ అయ్యి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎపిథీలియల్ టిష్యూ. సో మనకు జనరల్గా ఇన్నెట్ ఇమ్యూనిటీ అనేది
బై బర్త్ ఉంటుంది. ఇవి పుట్టుకతోనే మన బాడీలో ఉంటాయి. ఇవన్నీ ఉండడం ద్వారానే మనకి అంత ఈజీగా వ్యాధులు ఏవి రావు. ఓకే, ఒకవేళ వచ్చాయి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా డెవలప్ అవ్వలేదు, ఏదో లోపం ఉందని అర్థం. ఓకే, ఫాగోసైట్స్. సో ఫాగోసైట్ జనరల్గా WBC సెల్స్ అన్నీ కూడా ఇమ్యూన్ సెల్స్ అని చెప్పేసి అనొచ్చు. అంటే రోగ నిరోధక కణాలుగా మనం గుర్తించవచ్చు. సో WBCలో మనకి న్యూట్రోఫిల్స్ ఉంటాయి, మ్యాక్రోఫేజెస్ ఉంటాయి. ఇవి రెండు కూడా మోనోసైట్స్, మ్యాక్రోఫేజెస్ ఇవన్నిటిని కూడా మనము ఫాగోసైట్స్ కింద గుర్తించి, అంటే ఇవి ఏవైనా సూక్ష్మ కణాలు శరీరంలోకి ఎంటర్ అయ్యాయి అనుకోండి, సూక్ష్మజీవులు, మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఇన్ఫెక్షన్ కాజింగ్ ఆర్గానిజం, యాంటీజెన్స్ ఎంటర్ అయ్యాయి అనుకోండి, వాటిని గుర్తించి భక్షిస్తాయి అన్నమాట. లోపలికి తీసేసుకొని ఇలా చంపేస్తాయి. సో భక్షించి చంపేస్తాయి. సో అలాంటి సెల్స్ని మనం ఫాగోసైటిక్ సెల్స్ అంటాం. ఓకే, మ్యాక్రోఫేజెస్ బ్లడ్లో ఉంటాయి. మ్యాక్రోఫేజెస్ టిష్యూస్లో ఉంటాయి. అండ్ న్యూట్రోఫిల్స్ వచ్చేసి మనకి జనరల్గా బ్లడ్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. బ్లడ్లో మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్ ఉంటాయి. మ్యాక్రోఫేజెస్ టిష్యూస్లో ఉంటాయి. సో కణాల మధ్యలో మనకి మ్యాక్రోఫేజెస్ ఉంటాయి. రక్తంలో అంటే ప్లాస్మా మరియు లింఫ్లో మనకి న్యూట్రోఫిల్స్ అండ్ మోనోసైట్స్ కణభక్షక కణాలుగా జీవులుగా కణభక్షక యాంటీజెన్ ఈటింగ్ సెల్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, సో ఏవైనా ఇన్ఫెక్షన్ కాజింగ్ అంటే ప్యాథోజన్స్ ఉన్నాయనుకోండి, ప్రతి రక్షకాలను గుర్తించి వాటిని భక్షించేటువంటి కణాలుగా పనిచేస్తాయి ఫాగోసైట్స్గా. ఓకే, నెక్స్ట్ కమ్స్ ఇంటర్లూకిన్స్. సో వీటన్నిటి గురించి నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. బట్ యూ జస్ట్ కీప్ ఇన్ యర్ మైండ్ ఇన్ సైటోకైనిన్స్. ఈ సైటోకైనిన్స్ అంటే ఏంటి అంటే, ఒక సెల్ ఉంది. ఈ సెల్ బ్యాక్టీరియా ఆర్ వైరస్ ద్వారా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఈ సెల్ చుట్టూ కూడా కణాలు ఉంటాయి కదా, ఇలా కణాలు ఉంటాయి. సో ఈ కణాలని ఈ సెల్స్ ఏం చేస్తాయంటే కొన్ని శ్రావకాలను విడుదల చేస్తాయి. ఈ శ్రావకాలు ఈ సెల్స్కి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తున్నాయి. ఓకే, ఈ సెల్ ఇన్ఫెక్ట్ అయింది, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సైటోకైనిన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి వీటిని రక్షిస్తాయి. ఓకే, ఈ సైటోకైనిన్స్ ఏం చేస్తాయి? దే ప్రొటెక్ట్ ద సరౌండింగ్ సెల్స్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ సెల్. ఇది ఈ ఇన్ఫెక్టెడ్ సెల్కి చుట్టుకొని ఉన్నటువంటి కణాలను రక్షించేటువంటి శ్రావకాలను మనం సైటోకైనిన్స్ అంటాం ఆర్ ఇంటర్ఫెరాన్స్ అంటారు. ఓకే, ఇవి ప్రోటీన్స్ జనరల్గా ఏదైతే ఇన్ఫెక్ట్ అయినటువంటి కణం ఉందో ఆ కణం చుట్టూ ఉంటాయన్నమాట. ఉన్నటువంటి కణాలని రక్షించడానికి ఉపయోగపడతాయి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద సైటోకైనిన్స్. నెక్స్ట్ కమ్స్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో నేను ఆల్రెడీ చెప్పాను, అడాప్టివ్ ఇమ్యూనిటీని మనం ఇంకో పేరేంటి, అక్వైర్డ్. అంటే లైఫ్ టైంలో మనకి ఇమ్యూనిటీ వస్తే దాన్ని మనం అక్వైర్డ్ ఆర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ అని చెప్పాను, రైట్? సో ఇది స్పెసిఫిక్, దిస్ ఇస్ నాట్ స్పెసిఫిక్. ఓకే, సో హియర్ ఏమవుతుందంటే 2 టైప్స్గా ఉండొచ్చు అక్వైర్డ్ ఇమ్యూనిటీ. 2 టైప్స్, హ్యూమరల్ ఇమ్యూనిటీగా, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీగా ఉండొచ్చు అనమాట. సో హ్యూమరల్ అంటే ఫ్లూయిడ్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. సో ఇక్కడ బీ సెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, బీ సెల్స్ ద్వారానే ఈ ఇమ్యూనిటీ వస్తుందన్నమాట. టీ సెల్స్ ఇన్వాల్వ్ అవుతే వాటిని మనం సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. సో బీ సెల్స్ అనేవి జనరల్గా బోన్ మ్యారోలో తయారవుతాయి. అండ్ టీ సెల్స్ వచ్చేసి థైమస్ నుంచి రిలీజ్ అవుతాయి. నేను థైమస్ గ్లాండ్ నుంచి డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను మీకు. సో టీ లింఫోసైట్స్ ప్రొడ్యూస్ అవుతాయని చెప్పాను. థైమస్ నుంచి ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది థైమస్ గ్లాండ్ అని చెప్పాను. సో థైమస్ నుంచి టీ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ టీ సెల్స్ ఏం చేస్తాయి? సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీకి దారితీస్తుంది. అంటే రక్షణ, ఇదొక టైప్ ఆఫ్ రక్షణ అనమాట, ప్రొటెక్ట్ చేస్తాయి సెల్స్ని. అండ్ బీ సెల్స్ వచ్చేసి హ్యూమరల్ ఇమ్యూనిటీని ఇండ్యూస్ చేస్తాయి అనమాట. ఓకే, బీ సెల్ విల్ ఇండ్యూస్ హ్యూమరల్ ఇమ్యూనిటీ, వేరస్ టీ సెల్ విల్ ఇండ్యూస్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. Okay, so in the next class I'll explain about these two, acquired and humoral immunity. So just keep in your mind, B cells, T cells involve అవుతాయి ఇక్కడ acquired immunity లో. ఇది లైఫ్ టైంలో మనం పుట్టిన తర్వాత వచ్చేటువంటి ఇమ్యూనిటీ అనమాట acquired immunity. ఇన్నెట్ ఇమ్యూనిటీ వచ్చేసి పుట్టుకతోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విల్ సీ B cells. ఓకే, నేను చెప్పాను కదా బీ సెల్స్ ద్వారా హ్యూమరల్ ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పాను. సో వీటికంటే ముందు యాంటీబాడీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో యాంటీబాడీ అంటే ఏంటో మీకు తెలియాలి. సో యాంటీబాడీస్ అంటే ఏంటి అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటారు. వీటి ఇంకో పేరేంటి యాంటీబాడీస్కి? ఇమ్యూనోగ్లోబ్యులిన్స్. యాంటీబాడీస్కి ఇంకో పేరేంటి? ఇమ్యూనోగ్లోబ్యులిన్స్. సో ఐజీ అని కూడా అనొచ్చు.
ఐజీ అంటే యాంటీబాడీ, ఇమ్యునోగ్లోబులిన్. ఓకే, సో ఇవి జనరల్గా బి లింఫోసైట్ల ద్వారా ప్రొడ్యూస్ చేయబడతాయి. బి లింఫోసైట్స్ అంటే బి సెల్స్ ఉన్నాయి కదా, లింఫోసైట్స్లో బి సెల్స్, టీ సెల్స్ అని ఉంటాయి. సో లింఫోసైట్స్ అంటే ఏంటి? తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాల్లో మనకి బి సెల్స్ అని విడుదలవుతాయి లింఫోసైట్స్లలో. సో ఈ బి లింఫోసైట్స్ నుంచి మనకి యాంటీబాడీస్ విడుదలవుతాయి. ఓకే, ఎప్పుడైతే యాంటీజెన్ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు బీ సెల్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే ఈ బీ సెల్ యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడికి? మన ప్లాస్మా అండ్ లింఫ్లోనికి, ఓకే, ఫ్లూయిడ్స్లోనికి, మన బాడీ ఫ్లూయిడ్స్లోనికి విడుదల చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ యాంటీబాడీస్ ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో అవి యాంటీజెన్ స్పెసిఫిక్. అంటే చూడండి, జనరల్గా మనకి యాంటీబాడీ వచ్చేసి వై షేప్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ చెప్తాను నేను, ఈ స్ట్రక్చర్ గురించి డిస్క్రైబ్ చేస్తాను. సో ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది వై షేప్ స్ట్రక్చర్. సో ఇక్కడ యాంటీజెన్ బైండింగ్ సైట్ అనమాట. ఈ సైట్ ఇలా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి యాంటీజెన్ ఇలా ఉండాలి. ఒకవేళ యాంటీజెన్ బైండింగ్ సైట్ స్క్వేర్ షేప్లో ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి ప్రతిజనకం కూడా ఇలా ఉండాలి, అప్పుడే ఇందులో ఫిట్ అవుతుంది. అంటే చూడండి, ఇలా ఉంటేనే ఫిట్ అవుతుంది. సో అలా యాంటీజెన్ స్పెసిఫిక్ అనమాట. ఏ యాంటీజెన్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా, ఇప్పుడు ఈ యాంటీజెన్ ఇలా ఉందనుకోండి, వచ్చినటువంటి యాంటీజెన్ ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇలా ఉందనుకోండి, ఇక్కడ మీకు ఎలా ఉండాలి? యాంటీబాడీ రిసెప్టర్ కూడా అలాగే ఉండాలి. అంటే ఎలా? ఇలా ఉంటేనే ఇందులో వచ్చి అది ఫిట్ అవ్వగలుగుతుంది. ఓకే, ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే ఇది వచ్చి ఫిట్ అవ్వగలుగుతుంది. సో యాంటీజెన్ స్పెసిఫిక్. ఇక్కడ రౌండ్గా యాంటీజెన్ బైండింగ్ సైట్ రౌండ్గా ఉంటే యాంటీజెన్ అంటే స్పెసిఫిక్ అనమాట. రౌండ్గా ఉన్నటువంటి యాంటీజెన్లు వచ్చి ఫిట్ అయిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో ఏదైతే స్పెసిఫిక్, యాంటీజెన్ స్పెసిఫిక్ అంటే ఏంటి? ప్రత్యేకంగా వాటి కోసమే విడుదలవుతాయి, వాటిని యాంటీజెన్ స్పెసిఫిక్ అంటారు. సో ఈ యాంటీబాడీస్ అనేవి యాంటీజెన్ స్పెసిఫిక్. వచ్చినటువంటి యాంటీజెన్ ఏది ఉంటే దానికి తగ్గట్టుగానే యాంటీబాడీస్ విడుదలవుతాయి అన్నమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ద మొబిలిటీ మనకి యాంటీబాడీస్ 2 టైప్స్. యాంటీబాడీస్ అంటే ఏంటి? ప్రతిరక్షకాలు. మన శరీరంలో మన శరీరాన్ని రక్షించడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. యాంటీజెన్స్ వచ్చేసి ఏంటి? ఫారెన్ పార్టికల్స్. బయట నుండి మన శరీరంలోనికి ఎంటర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క మైక్రో ఆర్గానిజం కావచ్చు, లేకపోతే డస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, టాక్సిక్ మెటీరియల్ కావచ్చు, దాన్ని మనం యాంటీజెన్ అని అంటామన్నమాట. ఓకే, సో వీటికి విరుద్ధంగా యాంటీబాడీస్ విడుదలవుతాయి. ఇది విడుదల అవ్వగానే దీన్ని చంపేస్తుంది, గుర్తించి చంపేస్తుంది. ఓకే, సో యాంటీబాడీస్ వచ్చేసి వాటి మొబిలిటీ ఆధారం చేసుకొని, అంటే అవి కదలగలుగుతాయా లేదా అనే ఆధారం చేసుకొని మనకి 2 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉన్నాయి. ఓకే, సర్క్యులేటింగ్ యాంటీబాడీస్ అండ్ సర్ఫేస్ యాంటీబాడీస్. సో సర్క్యులేటింగ్ యాంటీబాడీస్ పేర్లోనే ఉంది, సర్క్యులేటింగ్ అంటే ఇవి ఏమవుతాయి? ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్తాయి, సర్క్యులేటింగ్. ఓకే, అంటే మన బాడీలో ప్రతి దగ్గరికి వెళ్తూ ఉంటాయి అన్నమాట, బ్లడ్ అండ్ లింఫ్ ద్వారా. వేటి ద్వారా ఇవి సర్క్యులేట్ అవుతాయి? బ్లడ్ అండ్ లింఫ్ ద్వారా సర్క్యులేట్ అవుతాయి. అండ్ సర్ఫేస్ యాంటీజెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకవేళ కణం ఉందనుకోండి, ఒక సెల్ ఉంది, ఆ సెల్ పైననే ఉంటే వాటిని సర్ఫేస్ యాంటీజెన్స్ అంటారు. ఇప్పుడు ఇది ఒక బీ సెల్ అనుకుందాం. ఈ బీ సెల్ పైనే సర్ఫేస్, వాటి ఉపరితలాల పైనే ఉంటే దాన్ని సర్ఫేస్ యాంటీజెన్స్ అంటారు. ఓకే, సో బీ సెల్ పైన ఉండొచ్చు, మెమరీ సెల్, ఇది ఒక మెమరీ సెల్ అయి ఉండొచ్చు. సో మెమరీ సెల్ పైన ఉంటే దాన్ని మనం సర్ఫేస్ యాంటీజెన్ అంటాం. సో సర్క్యులేటింగ్ యాంటీబాడీస్ అంటే ఏంటి? బ్లడ్లో కానీ లింఫ్లో, అంటే శోషరసం అండ్ బ్లడ్ అంటే రక్తం, ఈ రెండిట్లలో ప్రవహిస్తూ ఉంటే వాటి ప్రవాహంలో ఇది కూడా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్తుంటే వాటిని సర్క్యులేటింగ్ యాంటీబాడీస్ అంటాం. లేదు, బీ సెల్ ఆర్ మెమరీ సెల్ పైన వాటి ఉపరితలాల్లో ఉంటే వాటిని సర్ఫేస్ యాంటీబాడీస్ అంటాం. ఫైన్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్. యాంటీబాడీస్కి ఇంకో పేరేంటి? ఇమ్యూనోగ్లోబ్యులిన్స్. గుర్తుపెట్టుకోండి, ఇమ్యూనోగ్లోబ్యులిన్స్. అందుకే ఐజీ అని రాస్తారు. ఐజీఏ, ఐజీఎం, ఐజీజీ, ఐజీ ఇలా ఉంటాయి, ఐజీఈ, ఐజీజీ, ఇలా యాంటీబాడీస్ ఉంటాయి. మనకి 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. సో మీకు అందరికీ ఇప్పుడు తెలిసే ఉంటుంది. ప్రీవియస్ అంటే అంత తెలియదు, ఎందుకంటే ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి యాంటీబాడీస్ వీటి గురించి చాలా డిస్కస్ చేస్తున్నారు కాబట్టి మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది. ఓకే, యాంటీబాడీస్ 5 టైప్స్ అన్నమాట. సో ఐ విల్ డిస్కస్. సో నౌ విల్ సీ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ.
సో వై షేప్డ్ స్ట్రక్చర్, యాంటీబాడీ ఏ స్ట్రక్చర్ ఉంటుంది, వై షేప్డ్ స్ట్రక్చర్. చూడడానికి వై ఆకారాన్ని కలిగి ఉంది కాబట్టి దీన్ని వై షేప్డ్ యాంటీబాడీ, వై షేప్డ్ స్ట్రక్చర్ అని అంటారు. సో ఇక్కడ మనకి జనరల్గా యాంటీబాడీ వచ్చేసి 4 పాలిపెప్టైడ్ చైన్స్తో ఏర్పడింది. ఎన్ని పాలిపెప్టైడ్ చైన్స్? పెప్టైడ్ అంటే ఏంటి? ప్రోటీన్స్, అంటే ప్రోటీన్స్తోనే ఏర్పడ్డాయి, అంటే అమినో యాసిడ్లతో ఏర్పడ్డాయి. సో అమినో యాసిడ్లతో ఏర్పడింది, అలా గ్రూప్ ఆఫ్ అమినో యాసిడ్స్ అన్నీ కలిసి ఒక పెప్టైడ్ని ఫామ్ చేస్తాయి. సో అలా 4 పాలీపెప్టైడ్ చైన్స్. పాలీ అని ఎందుకన్నారు? 2 కంటే ఎక్కువ చైన్స్ ఉన్నాయి కాబట్టి పాలీ అన్నారు. సో 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి. 1 2 3 4. ఓకే, 1 2 3 and 4. సో 4 పాలిపెప్టైడ్ చైన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం జనరల్గా పాలిపెప్టైడ్ అంటాం. 4 పాలిపెప్టైడ్ చైన్స్ ఆర్ ప్రెసెంట్. 2 ఆర్ హెవీ చైన్స్. ఇవి 2 ఉన్నాయి కదా, వీటిని హెవీ చైన్స్ అంటాము. ఈ చిన్నగా ఉన్నటువంటి వాటిని మనము లైట్ చైన్స్ అంటాం. పెద్దగా పొడుగ్గా ఉన్నటువంటి చైన్స్ని మనము హెవీ చైన్స్ అంటాం, చిన్నగా ఉన్నటువంటి చైన్స్ని మనం లైట్ చైన్స్ అంటాం, రైట్. సో 2 చైన్స్, 4 పాలిపెప్టైడ్ చైన్స్లో 2 ఆర్ లాంగ్ ఐడెంటికల్ హెవీ చైన్స్. 2 ఆర్ లాంగ్ ఐడెంటికల్ అంటే ఏంటి? ఒకే విధంగా ఉంటాయి. నెక్స్ట్ 2 ఆర్ షార్ట్ అండ్ లైట్ చైన్స్, ఎల్ చైన్స్ అంటారు. ఈ పెద్దగా ఉన్నటువంటి వాటిని, పొడుగ్గా ఉన్నాయి కదా, వాటిని హెచ్ చైన్స్ అంటారు, అంటే హెవీ చైన్స్ అంటారు. ఫైన్. సో రిప్రజెంటేషన్ వచ్చేసి H2L2 అంటారు. ఎందుకంటే 2 హెవీ చైన్స్ ఉన్నాయి, 2 లైట్ చైన్స్ ఉన్నాయి కాబట్టి H2L2 అంటారు జనరల్గా. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ. యాంటీబాడీ ఇలా ఉంటుందన్నమాట. సో వీటి సైట్స్ చూద్దాము ఏమేమి ఉంటాయి అనేది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇలా ఉంది. సో ఇక్కడ యాంటీజెన్ వచ్చి బైండ్ అవుతుందన్నమాట. ఇది యాంటీజెన్ బైండింగ్ సైట్, అందుకే ఫ్రాగ్మెంట్ యాంటీజెన్ బైండింగ్ సైట్ అని అంటారు దీన్ని. ఓకే, ఇక్కడ సెల్కి అటాచ్ అయ్యి ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్రాగ్మెంట్ సెల్యులార్ బైండింగ్ సైట్, సెల్ బైండింగ్ సైట్. ఓకే, ఫ్రాగ్మెంట్ సెల్ బైండింగ్ సైట్ ఆర్ సెల్ బైండింగ్ ఎండ్ అనొచ్చు. ఇక్కడ యాంటీజెన్ బైండ్ అవుతుంది కాబట్టి ఫ్రాగ్మెంట్ యాంటీజెన్ బైండింగ్ సైట్ ఆర్ ఎండ్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ యాంటీజెన్ వచ్చి బైండ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ స్పాట్ని మనం పారాటోప్ అంటాం. ఎక్కడైతే యాంటీజెన్ వచ్చి బైండ్ అవుతుందో ఈ లొకేషన్ని పారాటోప్ అంటాం. ఫైన్. సో ఇక్కడ వచ్చి యాంటీజెన్ బైండ్ అవుతుంది కాబట్టి ఎఫ్ఏబి ఎండ్ అంటాం. అండ్ ఈ ఏదైతే యాంటీజెన్ బైండింగ్ సైట్ ఉందో దాన్ని పారాటోప్ అని పిలుస్తాం అనమాట. పారాటోప్ అంటే యాంటీజెన్ వచ్చి అక్కడ అటాచ్ అవుతుంది. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద structure of antibody, and these heavy chains and light chains are attached with the help of disulfide bonds. చూడండి, హెవీ చైన్స్కి మధ్యలో బాండ్స్ ఉన్నాయి, ఇట్లా నేను అటాచ్ అయ్యి ఉన్నాయి. సో వేటి ద్వారా అటాచ్ అయ్యి ఉంటాయి అవి? డైసల్ఫైడ్ బాండ్స్, అంటే సల్ఫైడ్ లింక్స్తో అటాచ్ అయ్యి ఉంటాయి. ఓకే, సల్ఫైడ్ లింక్స్తో అటాచ్ అయ్యి ఉంటాయి కాబట్టి దే 2 chains are linked by disulfide bonds. ఓకే, అండ్ సో బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనకు జనరల్గా 5 types ఆఫ్ యాంటీబాడీస్ ఉన్నాయి, ఇమ్యునోగ్లోబులిన్స్ ఉన్నాయి. IgD, IgE, IgG, IgA and IgM. So there are 5 types of antibodies. Okay, based on the structure. వాటి యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ వేరియబుల్, వి అంటే వేరియబుల్, సి అంటే కాన్స్టెంట్, ఇదంతా కూడా సి అంటే కాన్స్టెంట్. సో ఇక్కడ నేను డార్క్ కలర్ గీసాను కదా, ఇక్కడ మాత్రమే చేంజ్ ఉంటాయి అన్నమాట. వీటిలో ఉండేటువంటి చేంజ్ని బట్టి మనకి 5 types ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. సో వేరియబుల్ చైన్, వేరియబుల్ రీజన్ ఉంది కదా, అంటే ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి అమినో యాసిడ్లే చేంజ్ అవుతాయి, మిగతా అన్ని అమినో యాసిడ్లు అన్ని యాంటీబాడీస్లో సేమ్ ఉంటాయి. కానీ ఇక్కడ నేను డార్క్గా గీసాను కదా, ఇక్కడ ఉన్నటువంటి అమినో యాసిడ్స్ మాత్రమే వేరుగా ఉంటాయి, అక్కడ వేరుగా ఉంటాయి కాబట్టి వేరియబుల్ రీజన్ అంటారు. సో ఆ వేరియేషన్ని బట్టి మనకి 5 types ఆఫ్ యాంటీబాడీస్ ఉన్నాయి. అవేంటి? ఐజీడీ, ఐజీఈ, ఐజీజీ, ఐజీఏ అండ్ ఐజీఎం. So these are the 5 types of antibodies. Okay, so once again I'll explain this antibody, structure of antibody. So it is y shaped, y ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ 4 polypeptide chains ఉంటాయి, 1 2 3 4. So 2 are heavy and long, 2 are short and light. ఓకే, సో ఒకవైపు సెల్కి అటాచ్ అయి ఉంటుంది యాంటీబాడీ కాబట్టి సెల్ ఫ్రాగ్మెంట్ సెల్ బైండింగ్ ఎండ్ అంటారు, ఇంకోవైపు యాంటీజెన్ బైండ్ అవుతుంది. సో ఆ సైట్ని మనము ఫ్రాగ్మెంట్ యాంటీజెన్ బైండింగ్ ఎండ్ అంటాం. సో ఎక్కడైతే యాంటీజెన్ వచ్చి బైండ్ అవుతుందో, అంటే ఈ 2 sites ఉన్నాయి కదా, వీటిని పారాటోప్స్ అంటారు. ఫైన్. అండ్ దీస్ ఆర్ లింక్డ్ బై, these 2 chains are linked by disulfide bonds. Heavy chain and light chains are linked by disulfide bonds. Okay, this is about the antibody.
అంటే ప్రతి రక్షకం ఇలా ఉంటుందన్నమాట. ఓకే, మన బాడీలో మనల్ని రక్షించేది ఈ యాంటీబాడీసే. ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, వాటికి విరుద్ధంగా ఇవి పనిచేస్తాయి. ఓకే, అంటే ఏదైనా యాంటీజెన్ కానీ ఏదైనా మన శరీరంలోకి ఎంటర్ అవుతే ఈ యాంటీబాడీ ద్వారానే మనకి రక్షణ అనేది కలుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద యాంటీబాడీ. నౌ విల్ సీ అబౌట్ ద బీ సెల్. ఓకే, సో నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే ఫ్లూయిడ్స్లో బీ సెల్ నుంచి మనకి డైరెక్ట్గా యాంటీబాడీ బ్లడ్లోనికి, అంటే బ్లడ్ అంటే ఏంటి, ప్లాస్మా అండ్ లింఫ్లోనికి విడుదలవుతుంది యాంటీబాడీస్. ఎప్పుడైనా ఒక యాంటీజెన్ అంటే బాహ్యంగా బయట నుండి ఒక యాంటీజెన్ మన శరీరంలోకి వచ్చిందనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మన బాడీలో ఉన్నటువంటి బీ సెల్స్ అంటే బీ లింఫోసైట్స్ వాటికి విరుద్ధంగా యాంటీబాడీలను విడుదల చేస్తాయి అన్నమాట. సో ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, బ్లడ్లోనికి అంటే ప్లాస్మా అండ్ లింఫ్లోనికి వెళ్ళి ఆ ఏదైతే ప్రతి జనకం ఉందో అంటే యాంటీజెన్ని గుర్తించి వాటిని తీసుకెళ్ళి చంపేస్తాయి. ఓకే, సో అలా మనకి బీ సెల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో నౌ విల్ సీ అబౌట్ ద బీ సెల్. సో జనరల్లీ బీ సెల్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ లింఫోసైట్స్. అంటే తెల్ల రక్త కణాల్లో మనకి లింఫోసైట్స్ అని ఉన్నాయి, గుర్తుందా, ఏ గ్రాన్యులార్ సెల్స్, మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్. సో ఈ లింఫోసైట్స్ నుండి మనకి యాంటీబాడీస్ అంటే ప్రతిరక్షకాలు విడుదలవుతాయి. ఇవి ఏం చేస్తాయి అంటే మన శరీరంలోనికి ఏదైనా ఒక బ్యాక్టీరియా, వైరస్ రూపంలో ఏదైనా ఒక యాంటీజెన్ ఎంటర్ అవుతే, ప్యాథోజన్ ఎంటర్ అవుతే దాన్ని గుర్తించి చంపేస్తుంది. ఓకే, సో సర్క్యులేటింగ్ యాంటీజెన్ అంటే ఏంటి, బ్లడ్లో తిరుగుతూ ఉందనుకో దాన్ని గుర్తించేసి చంపేస్తుంది. ఓకే, సో ప్రొడ్యూసర్స్ అడల్ట్లో వచ్చేసి ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, అడల్ట్ మ్యామల్స్లో అంటే క్షీరదాలలో. ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, బోన్ మ్యారో, ఎముక మధ్యలో మనకి ఈ బీ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, బీ లింఫోసైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ స్టేజ్లో, పిండస్థ దశలో మనకి లీవర్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, పిండస్థ దశలో ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి ఇవి, లీవర్లో. బర్డ్స్లో, పక్షులలో ఇది బర్డ్స్ ఆఫ్ ఫ్యాబ్రికస్ అంటే ఇదొక పార్ట్. బర్డ్స్ ఆఫ్ ఫ్యాబ్రికస్ అనేటువంటిది రీజన్లో నుంచి బర్డ్స్లో ఈ బీ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకే, సో బోన్ మ్యారోలో అంటే అడల్ట్ మ్యామల్స్లో బోన్ మ్యారో నుండి ప్రొడ్యూస్ అవుతాయి. బోన్ మ్యారో అంటే ఏంటి, ఎముక మజ్జ. ఓకే, ఫీటల్ స్టేజ్లో, ఎంబ్రియానిక్ స్టేజ్లో, పిండస్థ దశలో లీవర్ నుంచి మనకి బీ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బీ సెల్స్ అంటే ఏంటి, బీ లింఫోసైట్స్. ఓకే, ఇవి ఇక్కడ నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి, యాంటీబాడీస్, ప్రతిరక్షకాలు. ఓకే, సో ఎప్పుడైతే ఒక బీ సెల్ అంటే యాంటీజెన్ని గుర్తించి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుందో అప్పుడు దాన్ని మెచ్యూర్ బీ సెల్ అంటాం. ఓకే, మెచ్యూర్ బీ సెల్ అంటే పరిణితి చెందినటువంటి బీ కణంగా గుర్తిస్తాము. సో ఈ మెచ్యూర్ బీ సెల్ అనేక రకమైనటువంటి బీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇవి అన్నీ కూడా ప్లాస్మా మెంబ్రెయిన్ పైన అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి, ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ పైన ఉంటాయి అన్నమాట. ఓకే, సో మెచ్యూర్ బీ సెల్ ఏం చేస్తా, ప్రొడ్యూసర్స్ యాంటీబాడీస్ అంటే ఒక యాంటీజెన్ని గుర్తించాయి అనుకోండి బీ సెల్స్, అప్పుడు ఏం చేస్తాయి బీ సెల్స్, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ ఇప్పుడు వెళ్ళి ప్లాస్మా మెంబ్రెయిన్ పైన, ఈ బీ సెల్ యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్ పైన కూర్చుంటాయి అన్నమాట. ఓకే, ఇలా ఉండి అంటే ఇప్పుడు చూడండి బీ సెల్ అనుకుందాం, దానిపైన ఇలా ఉంటాయి ఈ యాంటీబాడీస్. ఇప్పుడు ఏదైనా ప్రతిరక్షకం ఇక్కడ తిరుగుతున్నట్టు తెలిస్తే ఈ బీ సెల్తో పాటు ఈ యాంటీబాడీ కూడా వెళ్ళి దాన్ని గుర్తించి పట్టుకొని చంపేస్తుంది. ఓకే, సో అలా ఈ సెల్తో పాటు చనిపోతుంది అనమాట. ఓకే, సో ఈ యాంటీబాడీస్ అన్నీ కూడా యాంటీజెన్ని తీసుకొని నౌ దే విల్ కిల్ దిస్ యాంటీజెన్. ఓకే, సో బీ సెల్ని అందుకే ఇమ్యూనో కాంపిటెంట్ సెల్స్ అని అంటారు, ఇమ్యూనో కాంపిటెంట్ సెల్ అని కూడా పిలుస్తారు. సో బీ సెల్కి ఇంకో పేరు ఏంటి, ఇమ్యూనో కాంపిటెంట్ సెల్. ఓకే, ఎందుకంటే ఇదేంటి, ఏం చేస్తుంది, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి అంటే ప్రతిరక్షకాలని విడుదల చేసి మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఏవైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి వాటి నుంచి మనని మనం కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే దీన్ని మనం ఏమంటాం, ఇమ్యూనో కాంపిటెంట్ సెల్ అని అంటారు. ఓకే, సో మెచ్యూర్ బీ సెల్ వచ్చేసి సెకండరీ లింఫాయిడ్ సెల్స్ దగ్గరికి వచ్చి అక్కడ ఇమ్మెచ్యూర్ సెల్స్ అనేవి ఇప్పుడు ఫంక్షనల్గా మారుతాయి అన్నమాట. ఓకే, మెచ్యూర్ బీ సెల్ రీచెస్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అండ్ డెవలప్స్ ఇంటూ ఫంక్షనల్ ఇమ్యూన్ సెల్. ఓకే, సో ఇక్కడ ఫంక్షనల్గా ఇది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉంటుందన్నమాట. ఓకే, సో మెచ్యూర్ బీ సెల్ ఎప్పుడైతే ఇది పరిణితి చెందుతుందో, పరిపక్వత చెందినటువంటి మెచ్యూర్ బీ సెల్
వచ్చేస్తుంది. ఎక్కడికి? సెకండరీ లింఫాయిడ్ సెల్స్. సెకండరీ లింఫాయిడ్ సెల్స్ అంటే థైమస్ ఇవన్నీ వస్తాయి. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఫంక్షనల్గా అది ఒక యాంటీబాడీని ప్రొడ్యూస్ చేసేటువంటి సెల్గా మారుతుందన్నమాట బీ సెల్. ఇప్పుడు ఈ యాంటీజెన్ ఏదైతే బీ సెల్ ఉందో ఆ బీ సెల్ 2 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. 2 టైప్స్ ఆఫ్ సెల్స్ కింద అది డిఫరెన్షియేట్ అవుతుంది. సో లాంగ్ లివ్డ్ మెమరీ సెల్స్ కింద అండ్ ఎఫెక్టర్ ప్లాస్మా సెల్స్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. బీ సెల్ 2 రకాల కణాలుగా ఇది రూపాంతరం చెందుతుంది. ఒకటి మెమరీ సెల్స్ అండ్ ప్లాస్మా సెల్స్. ఇక్కడ లాంగ్ లివ్డ్ అన్నాం ఎందుకు అంటే ఈ మెమరీ సెల్స్ ఏం చేస్తాయంటే MEMORI. సో మెమరీ సెల్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు ఏదైతే ఒక యాంటీజెన్ వచ్చిందో శరీరంలోనికి దాన్ని అలాగే గుర్తుపెట్టుకొని ఉంటుంది ఈ బీ సెల్స్. అవి అలాగే గుర్తుపెట్టుకొని మళ్ళీ సేమ్ అదే యాంటీజెన్ ఇంకోసారి వచ్చిందనుకోండి బాడీలోనికి, దాన్ని గుర్తించేసి చంపేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ యాంటీజెన్ వచ్చింది, దీని ఆకారం ఇలా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఆకారం ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ మెమరీ సెల్స్ ఏం చేస్తాం, ఓకే దీని ఆకారం ఇది, ఇక్కడ ఇలా ఉంది కదా, ఈ యాంటీజెన్ని మనం గుర్తుపెట్టుకుందాం అని గుర్తుపెట్టుకుంటాయి. సో ఇప్పుడు ఈ ఎఫెక్టర్ సెల్స్ ఏం చేస్తాయి, వీటికి విరుద్ధంగా బీ సెల్స్ నుంచి యాంటీబాడీస్ని విడుదల చేస్తాయి. ఈ యాంటీబాడీకి ఎలాంటి షేప్ ఉండాలి, ఇక్కడ ఇలాంటి షేప్ ఉంటే ఇది వచ్చేసి ఇక్కడ ఫిట్ అయిపోయి చచ్చిపోతుంది, చంపేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి బీ సెల్స్ నుంచి. అంటే మెచ్యూర్ బీ సెల్ సెకండరీ లింఫాయిడ్ సెల్స్ దగ్గరికి వచ్చి ఆర్గాన్స్ దగ్గరికి వచ్చేసి అక్కడ ఫంక్షనల్గా ఇమ్యూన్ సెల్గా మారుతుంది. 2 టైప్స్ ఆఫ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మెమరీ సెల్స్ని, ప్లాస్మా సెల్స్ని. ఈ ప్లాస్మా సెల్స్ ఏమో డైరెక్ట్ అటాక్, ఇప్పుడు వచ్చినటువంటి యాంటీజెన్ని చంపేస్తాయి. ఈ మెమరీ సెల్స్ ఏంటి, ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రతిజనకాన్ని గుర్తుపెట్టుకుంటాయి, అంటే యాంటీజెన్ని గుర్తుపెట్టుకుంటాయి. సో మళ్ళీ సేమ్ యాంటీజెన్ మన బాడీలోకి వచ్చిందనుకోండి, వెంటనే ఇమ్యూన్ రెస్పాన్స్ని ఇచ్చేసి చంపేస్తుంది. ఓకే, షోస్ క్విక్ రెస్పాన్స్ వెన్ సేమ్ యాంటీజెన్ ఎంటర్స్. అందుకే చూడండి, ఒక్కసారి మనకి ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, తరచుగా మళ్ళీ సేమ్ ఇన్ఫెక్షన్ రాదు. ఎందుకంటే ఆల్రెడీ మన శరీరంలో ఈ మెమరీ సెల్స్ అనేవి అలా నిలువుగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మళ్ళీ ఒక్కసారి వచ్చినటువంటి ఆ ప్రతిజనకం ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తించి అలాగే మైండ్లో పెట్టుకుంటాయి, ఓకే ఈ యాంటీజెన్ ఆల్రెడీ మన బాడీలోకి వచ్చింది కాబట్టి ఓకే దీనికి అగెయిన్స్ట్గా మనము యాంటీబాడీస్ విడుదల చేద్దామని చెప్పేసి అవి రిలీజ్ చేసి చంపేస్తాయి అన్నమాట. ఓకే, సో ఆ టైంకి రిలీజ్ చేసే అంటే ఎఫెక్ట్ రెస్పాన్స్ చూపించేవి ఏంటి, ప్లాస్మా సెల్స్, అప్పటికప్పుడే చంపేస్తాయి ఇవి. కానీ మెమరీ సెల్స్ మాత్రం మైండ్లో పెట్టుకుంటాయి, ఓకే ఇలాంటి టైప్ ఆఫ్ యాంటీజెన్ మన బాడీలోకి వచ్చింది కదా, దీన్ని నెక్స్ట్ టైం వస్తే మనం చంపేద్దాం అని గుర్తుపెట్టుకుంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద బీ సెల్స్. సో బీ సెల్స్ ఆర్ నథింగ్ బట్ లింఫోసైట్స్. అంటే లింఫోసైట్స్ అంటే ఏంటి, తెల్ల రక్త కణాలు. సో టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్, వీటి నుంచి మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ ఏంటి, రక్తంలో అలా సర్క్యులేట్ అవుతున్నటువంటి యాంటీజెన్స్ని గుర్తించి చంపేస్తాయి. ఓకే, ఇవి జనరల్గా ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, మనకి బీ సెల్స్ క్షీరదాలలో అంటే మిల్క్ ప్రొడ్యూసింగ్ యానిమల్స్లో, మ్యామల్స్లో, అడల్ట్ మ్యామల్స్లో బోన్ మ్యారో నుండి. బోన్ మ్యారో అంటే ఏంటి, ఎముక ఉంటుంది కదా, ఎముకలో మనకి రెడ్ కలర్ థింగ్ ఉంటుంది. ఓకే, సో అందులో నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఫీటస్ అంటే ఏంటి, పిండస్థ దశలో మనకి లీవర్ నుండి, కాలేయం నుండి విడుదలవుతున్నాయి ఈ కణాలన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ బర్డ్స్లో బ్రుసా ఆఫ్ ఫ్యాబ్రికస్ నుండి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో మెచ్యూర్ బీ సెల్ అనేది జనరల్గా రకరకాల యాంటీబాడీస్ని నేను చెప్పిన ఇంతకుముందు 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. సో ఏ యాంటీజెన్ ఎంటర్ అయిందో దాన్ని బట్టి దానికి విరుద్ధంగా యాంటీబాడీని విడుదల చేస్తాయి ఇవి. ఓకే, సో యాంటీజెన్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టి ఈ బీ సెల్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద బీ సెల్. అండ్ ఈ బీ సెల్కి ఇంకో పేరేంటి, ఇమ్యూనో కాంపిటెంట్ సెల్. జనరల్గా బీ సెల్ నుంచి హ్యూమోరల్ ఇమ్యూనిటీ జరుగుతుంది, అంటే ఫ్లూయిడ్స్ ద్వారా మనకి ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి దీన్ని హ్యూమోరల్ ఇమ్యూనిటీ. ఇట్ విల్ ఇండ్యూస్, బీ సెల్ విల్ ఇండ్యూస్ హ్యూమోరల్ immunity. Okay, so now we'll see about the in the next class we'll see about the other topics. Okay, so this is about the B cell and structure of antibody. Fine, so there are 5 types of antibodies: IgG, IgM, IgA, IgG and IgE. Okay, so thank you. In the next class we'll see about the remaining topics. Thank you.